అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ ఒకటి జరిగింది. అండ్ అదంతా కూడా దేని గురించి జరిగిందో మీకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ ఉండే ఉంటుంది. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరిహర వీరమల్లు మూవీ అండ్ దాని తాలూకా థియేటర్స్ ఇష్యూ అండ్ ఇప్పుడు అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్, సో వీటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్డ్గా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా అసలు ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్ ఉన్నారో, థియేటర్ ఓనర్స్ని ఎగ్జిబిటర్స్ అంటారు, వాళ్ళు జూన్ 1వ తారీఖు నుంచి సమ్మె చేయబోతున్నారు, స్ట్రైక్ చేయబోతున్నారు, థియేటర్స్ని క్లోజ్ చేసేయబోతున్నారు ఏపీలో అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అది జస్ట్ ఒక న్యూస్ స్ప్రెడ్ అయిందంతే, ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. అండ్ మేము ఎవరం కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, అలా న్యూస్ స్ప్రెడ్ అయిందంతే అని చెప్పారు తర్వాత. సో కొంచెం కవర్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది లేండి ఆ టైంలో, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఇన్సైడ్ ఇన్ఫో, ఇన్సైడ్ రిపోర్ట్స్ లేకుండా ఇంత పెద్దగా న్యూస్ అయితే స్ప్రెడ్ కాదు కదా. సో డెఫినెట్గా వాళ్ళైతే చేద్దామని అనుకున్నారు. వాళ్ళు చేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా థియేటర్స్ ఇప్పటివరకు ఏ బేసిస్ మీద నడుస్తున్నాయి? రెంటల్ బేసిస్ మీద నడుస్తున్నాయి. ఈ రెంటల్ బేసిస్ మీద నడవడం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో థియేటర్కి ఒక్కొక్క రెవెన్యూ ఉంటుంది. ప్రతి థియేటర్లోనే ఒకే కైండ్ ఆఫ్ రెవెన్యూ ఉండాలంటే అవ్వదు కదా. ఇప్పుడు శ్రీరాములు థియేటర్ ఉంది హైదరాబాద్లో, వైజాగ్లో సంగం థియేటర్ ఉంది. వీటి కెపాసిటీ చాలా ఎక్కువ, వీటి సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. సో వాటికి హ్యూజ్ రెవెన్యూ ఉంటుంది. మీరు ఐనాక్స్ స్క్రీన్స్ కనుక తీసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి, చాలా తక్కువ సీటింగ్ ఉంటుంది. సో వాటి రెవెన్యూ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో మనం ఏంటంటే ఈ ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క రెవెన్యూ ఉంటుంది కాబట్టి రెవెన్యూని మనం ఎప్పుడు కూడా జనరలైజ్ చేయకూడదు. బట్ ఎవ్రీ థియేటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ రెవెన్యూ. సో ఒక థియేటర్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇప్పుడు శ్రీరాములు థియేటర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, సంగమశిర థియేటర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ రెండు థియేటర్లు కూడా కొంచెం హై రెవెన్యూ జనరేటింగ్ థియేటర్స్, ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ. సో ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే ఇంకా థియేటర్లు మొత్తం కళకళలాడతాయి. సో వాటి కెపాసిటీ చాలా ఎక్కువ ఉండి ఒక సినిమా బాగా రన్ అయింది అనుకుందాం, ఆ సినిమా నుంచి ఆ థియేటర్కి అరౌండ్ ఒక 60-70 లక్షల రెవెన్యూ జనరేట్ అయింది ఆ థియేటర్ నుంచి మాత్రమే. ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, సుదర్శన్, సంధ్య అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్లో రికార్డ్స్ ఉన్నాయి, ఒక్క థియేటర్ నుంచి ₹1,00,00,000 గ్రాస్ జనరేట్ అయింది, ఇట్లా మనం వింటూ ఉంటాం కదా. సో అలాగా ఒక్కొక్క థియేటర్ నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూని బట్టి ఆ థియేటర్స్ రెంట్స్ అయితే ఉంటాయి. ఒక్కో థియేటర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రెంట్ అయితే ఉంటుంది. పెద్ద థియేటర్లకు అయితే 10 లక్షల వరకు రెంట్లు ఉండొచ్చు, కొన్నిటికి 6 లక్షలు ఉండొచ్చు, కొన్నిటికి 7 లక్షలు ఉండొచ్చు, కొన్నిటికి 5 లక్షలు ఉండొచ్చు. రెంట్స్ అనేవి ఆ బేసిస్ మీద ఉంటాయి అన్నమాట. సో ఈ రెంట్స్ అనేవి కూడా మళ్ళీ షోస్ని బట్టి కూడా, ఏదో మనకి ఇంకా ఒక సినిమా వేయాలి అంటే ఆ థియేటర్ రెంట్ 5 లక్షలు అంటే 5 లక్షలు కట్టేయాల్సిన పని లేదు. దానికి బేసిక్గా ఎన్ని షోలు వేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా అంత రెంట్ పే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని థియేటర్లకి ఏంటంటే కొన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పుడు 5 షోలు వేస్తుంటారు. సో అప్పుడు మళ్ళీ వేరే రెంట్ ఉంటుంది, 4 షోలు వేసినప్పుడు వేరే రెంట్ ఉంటుంది. సో ఇలాగ షోస్ని బట్టి కూడా రెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒక స్టాండర్డ్ పాయింట్ మనం చెప్పలేం. థియేటర్ ఓనర్స్ బయటకు వచ్చి చెప్పొచ్చు, మా థియేటర్కి ఇంత రెంట్ అని చెప్పి, ఇన్ని షోలకి అయితే ఇంత, అన్ని షోలకి అయితే అంత అని చెప్పి థియేటర్ ఓనర్ చెప్పగలుగుతారు తప్ప ఇంకెవరు చెప్పలేరు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం యావరేజ్గా అనుకుందాం 60 లక్షల రెవెన్యూ జనరేట్ చేసే ఒక థియేటర్కి 6 లక్షలు రెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నార్మల్గా ఎప్పుడు చూసుకున్నా కూడా ఇంకా 6 లక్షలు ఇస్తారు. ఇంకా ఆ థియేటర్ నుంచి ఇన్ని డేస్ అనుకుంటారు, ఇక ఆ డేస్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా కూడా ఇంకా ఆ రెంట్ పోగా మిగిలిందంతా డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ షేర్లు వాళ్ళకు ఉంటాయి, అది ఇప్పుడు మనకు అనవసరం, ఇప్పుడు ఈ టాపిక్ అది కాదు. సో బేసిక్గా అలా జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రెంటల్ బేసిస్ మీద కావాలంటున్నారు. రెంటల్ బేసిస్ మీద ఎందుకు కావాలంటున్నారు? ఇప్పుడు బేసిక్గా ఖర్చులు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ప్రతిదాని ఖర్చులు పెరుగుతున్నాయి, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరుగుతున్నాయి, అప్లయన్సెస్ రేట్లు పెరుగుతున్నాయి, ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, ఉప్పులు, పప్పులు, అన్ని పాలు అన్నీ పెరుగుతున్నాయి కదా. సో దేర్ ఇస్ అన్ ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది అన్నిటికీ వర్తించి సినిమా థియేటర్లకు వర్తించకూడదంటే కాదు కదా, సినిమా థియేటర్లు కూడా వర్తించాల్సి ఉంటుంది. సో సినిమా థియేటర్లు కూడా రెంట్ పెంచాల్సి ఉంటుంది. సో సినిమా థియేటర్లు ఏమంటున్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి, పెద్ద సినిమాకి అనుకో 6 లక్షలు ఉన్న రెంట్ని 10 లక్షలు చేస్తే దే కెన్ బేర్, వాళ్ళు భరించగలరు. ఓకే, బట్ ఒక చిన్న సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బలగంని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు బలగం అనేది ఒక చిన్న సినిమా, అది అంత జనరేట్ చేసింది కాబట్టి అది బాగానే కలెక్ట్ చేసింది, సరే ఓకే అనుకున్నాం. కానీ అదర్వైజ్ ఇప్పుడు దానికి ఒకళ్ళు 10 లక్షలు రెంట్ అన్నారు అనుకోండి, దానికి అది వర్కౌట్ కాదు. ఇనీషియల్గా ఎక్కువ థియేటర్స్లో ఇవ్వలేరు. సో ఎక్కువ థియేటర్లకు ఇవ్వలేకపోతే అసలు బేసిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా జనరేటే అవ్వకపోవచ్చు అసలు. ఓకే, సో దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అనమాట. సో ఇట్లాగే చిన్న సినిమాలకి ఇది ప్రాబ్లం అవ్వచ్చు. చిన్న సినిమాలకి ఏంటంటే రెంట్లు ఎక్కువ పెంచారనుకోండి, థియేటర్స్ వాళ్ళు ఎక్కువ థియేటర్లు తీసుకోలేరు, చాలా కొద్ది థియేటర్లో మాత్రమే తీసుకోగలుగుతారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ సినిమా రిలీజ్ అవ్వడమే తగ్గిపోద్ది, ఆ రిలీజింగ్ కెపాసిటీ అనేది ఇంకా తగ్గిపోద్ది.
ఇప్పుడు 6 లక్షలు రెంట్ ఉన్న థియేటర్లో ఒక 10 తీసుకున్నారబ్బా 60 లక్షలు పెట్టి. అలా కాకుండా ఇప్పుడు 10 లక్షలు చేశారనుకోండి 6 థియేటర్లే వస్తాయి వాళ్ళకి. ఇంకో 4 థియేటర్లు బొమ్మేగా. అదనమాట పాయింట్ ఇక్కడ. సో ఆ ప్రకారంగా చిన్న సినిమాలకు దెబ్బ అవుతుంది కొంచెం. సో అందుకని వాళ్ళు ఏమంటున్నారు, రెంటల్ బేసిస్ మీద వెళ్దాము. సో మాకు కొంచెం లాస్ వచ్చినా పర్లేదు కొన్ని సినిమాలకి. బట్ కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి సో అప్పుడు మాకు మళ్ళీ కవర్ అవుతుంది కాబట్టి మేము ఆ బేసిస్ మీద వెళ్తాం. సో అప్పుడు మాకేంటంటే ఇంకా ప్రాఫిటే ఉంటుంది కొద్దో గొప్ప అన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు, ఇప్పుడు రెంటల్ బేసిస్ మీద 25% ఇన్కమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షలు కలెక్ట్ చేసిన థియేటర్ ఉంది, దాంట్లో 20% అంటే ఎంత, 12 లక్షల కాదే 10% అంటే 25 కదా, సారీ 25 అంటే 15 లక్షలు, 15 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ 15 లక్షలు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు 6 లక్షలు తీసుకుంటున్నారో దాంతో పోలిస్తే 9 లక్షలు ఎక్స్ట్రా అంటే 2.5 టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ కదా. సో ఇప్పుడు వాళ్ళకి అది ఓకే. కాకపోతే చిన్న సినిమాల టైంలో తక్కువ వస్తుంది. చిన్న సినిమాల టైంలో ఏమవుతుంది, అది 60 లక్షలు ఎక్కడ జనరేట్ చేస్తుంది గుడ్డు, మహా అయితే ఒక 20 లక్షలు 10 లక్షలు జనరేట్ చేయొచ్చు. ఈ 10 లక్షలే జనరేట్ చేసింది అనుకుందాం. 10 లక్షలు జనరేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత వెళ్తుంది షేరు, 2.5 lakhs వెళ్తుంది. వాళ్ళకి నార్మల్గా వెళ్ళే రెంట్ కంటే తక్కువే ఉండొచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు బేసిక్గా అన్ని పెద్ద సినిమాలు అయితే వస్తున్నాయి. సో ఈ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోద్ది అనేది ఒక లెక్క. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదేంటో తెలుసా, ఇప్పుడు పెద్ద సినిమాలకు షేర్ ఎక్కువ ఉంటుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ వాటా ఎక్కువ మిగులుతుంది. సో పెద్ద సినిమాలు ఉన్న టైంలో థియేటర్లు ఓపెన్ చేసుకొని ఆ టైంలో రిలీజ్ చేసుకొని ఆ టైంలో షేర్ తీసుకొని, చిన్న సినిమాలు ఉన్న టైంలో థియేటర్లు మూసేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రెంటల్ బేసిస్ మీద నడుస్తుంది కాబట్టి రెంటల్ బేసిస్ మీద నడుస్తున్నప్పుడు సంవత్సరం పొడుగు తీసే ఉంచాలి, మేము మధ్యలో మూసేస్తామంటే కుదరదు, అది వేరు. బట్ షేర్ బేసిస్ మీద ఎప్పుడైతే వెళ్తారో ఒక పర్టికులర్ పెద్ద హీరో సినిమా ఆర్ పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకొని, ఆర్ Tier 2 Tier 3 హీరోల సినిమాలకి ఓపెన్ చేసుకొని కలెక్షన్స్ ఉంటాయి అన్న టైంలో ఓపెన్ చేసుకొని మిగతా టైంలో మూసేస్తారు. సో ఇట్లాంటి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 monthలో తీసుకోండి అబ్బా, ఏ సినిమా ఉంది గట్టిగా, హిట్ 3 తప్ప ఏటి లేవు. గట్టిగా థియేటర్ల కలెక్షన్లు ఇచ్చిన సినిమా ఏటి లేదు, హిట్ 3 తప్ప. సో ఇండస్ట్రీ క్రైసిస్లో ఉంది అంటున్నారు కానీ ఇండస్ట్రీ క్రైసిస్లో లేదు. పెద్ద సినిమాలు రావట్లేదు, పెద్ద హీరోల సినిమాలు రావట్లేదు, ఆర్ చిన్న హీరోల సినిమాలు అంత హైప్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అంతే. ఇప్పుడు మిరాయి ఉంది, నెక్స్ట్ తేజ సజ్జాది, అది రేపో ఎల్లుండో టీజర్ వస్తుంది. మిరాయి సినిమా చాలా హ్యూజ్ హైప్ క్రియేట్ చేస్తుంది. మిరాయి సినిమా ఒక డెఫినెట్గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది థియేటర్కి వెళ్ళి పుల్లు కనీసం 200 కోట్లు ఇస్తుంది. అంటే చెప్తున్నా, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ అంటున్నాను నేను. సో ఆ చిన్న తేజ సజ్జా ఏమంత పెద్ద స్టార్ కాదు కదా, బట్ డిపెండ్స్ ఆన్ ద సినిమా అండ్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ ఆల్సో. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆడియన్స్ రావడానికి అది దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా, చిన్న సినిమాలకు అసలు థియేటర్లే లేకుండా చేసి ఆ పెద్ద సినిమాల టైంలో మాత్రం ఇంకా టూ మచ్గా థియేటర్లు ఉంచి వాళ్ళ షేర్లు వాళ్ళు తీసేసుకొని అట్లా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది పాజిటివ్ టు రెంటల్ బేసిస్, కొంతమంది ఆపోజిట్ టు రెంటల్ బేసిస్, అంటే కొంతమంది షేర్ బేసిస్కి యాక్సెప్టెన్సీ అనమాట. షేర్ బేసిస్కి యాక్సెప్ట్ చేస్తుంది ఎవరు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు అండ్ ఏషియన్ వానర్. ఎందుకు, వీళ్ళ దగ్గర థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ దగ్గర లీజుకున్న థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. సో ఫర్దర్గా ఏమవుతుంది, సినిమాలు అవి రిలీజ్ అయినప్పుడు వీళ్ళకి బేసిక్గా ప్రాఫిట్స్ ఉండేలాగా వీళ్ళు చూసుకుంటున్నారు. సో థియేటర్లు తక్కువ ఉండి ఆర్ రెంటల్ బేసిస్ మీద నడిస్తేనే వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు రెంటల్ బేసిస్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరెవరు, మైత్రి వాళ్ళు, వైజయంతి వాళ్ళు, సితారా వాళ్ళు, అన్నపూర్ణ వాళ్ళు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో ఈ గ్యాప్లో అల్లు అరవింద్ గారి పేరు కూడా వచ్చింది. అల్లు అరవింద్ గారు కూడా అగెయినిస్ట్ టు ద రెంటల్ బేసిస్. అల్లు అర్జున్ గారు కూడా షేర్ బేసిస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అంటే ఈ పార్ట్నర్షిప్ బేసిస్. సో దానికే యాక్సెప్టెన్సీ. సో ఆయన కూడా ఇందులో భాగము. సో ఈ టైంకి ఈ థియేటర్లో స్ట్రైక్ అనే న్యూస్ బయటకు వచ్చి వాళ్ళు చేద్దామనే ఆలోచన వాళ్ళకు వచ్చేలా చేసింది వీళ్ళంతా కూడా అని చెప్పారనమాట. సో అల్లు అరవింద్ గారి గురించి చెప్పడానికి ముందు ఇంకో పాయింట్ చెప్పాలి. అసలు బేసిక్గా కొంతమంది ఈ టైంలో స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతోంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది టాప్ హీరో. అండ్ ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ఫ్యాన్ సైడ్ నుంచి కావచ్చు, ఒక మంచి టాక్ వస్తే ఆడియన్స్ సైడ్ నుంచి కావచ్చు, డెఫినెట్గా హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. అయితే ఈ టైంలో ఆపుతానండం ఏంటి అనేది కొంతమంది మాట, అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ చెబుతున్నారు అనమాట, జన సైనికులు కావచ్చు. బట్ ఇంకొంతమంది చెబుతున్న పాయింట్ ఏంటి,
ఈ టైంలో ఆపితేనే కరెక్ట్. ఎందుకంటే ఈ టైంలో అయితేనే గవర్నమెంట్ అయినా ఇండస్ట్రీ పెద్దలైనా వాళ్ళ మాట వింటారు. సో వాళ్ళకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఈ షేర్ బేసిస్ అనే డిమాండ్ని సీరియస్గా తీసుకుంటారనేది వాళ్ళ పాయింట్. సో అదొకటైతే ఉంది. అది ఒక రకంగా లాజిక్ అయి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారు. ఆయన హర్ట్ చేయకూడదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు నిజంగానే ఇండస్ట్రీకి అడగకపోయినా కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ, అంటే అడిగితే ఇస్తున్నారు అండ్ అడగకపోయినా కూడా కొన్నిసార్లు చూడండి ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అండ్ ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీకి ఒక మంచి పొజిషన్ ఉండాలి అని చెబుతూ ఇట్లా ఇండస్ట్రీ సపోర్టివ్గానే ఉన్నారు. టూ మచ్ సపోర్టివ్ ఉన్నారు ఇండస్ట్రీకి. అలాంటి వ్యక్తి సినిమా టైంలో ఆపు ఉండకూడదు. ఇంకోటి ఏదైనా పెద్ద సినిమా టైంలో ఆపచ్చు. లైక్ ఇప్పుడు రాజాసాబో లేదంటే వార్ 2నో లేదంటే ఇంకోటో పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా. సో రాజాసాబ్ డిసెంబర్ రిలీజ్ అంటున్నారు, వార్ 2 ఏమో ఆగస్ట్ రిలీజు, అవన్నీ ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ ఆ బేసిస్ మీద నేను అంటున్నాను అనమాట. సో పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆపినా కూడా డిమాండ్ సరిపోద్ది. ఇదే లెవెల్ ఆఫ్ కన్సిడరేషన్ ఉంటుంది పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చేసినట్టయితే. అది వార్ 2 అవని, రాజాసాబ్ అవని, కూలీ అవని, ఏదైనా అవని. సో అట్లా చేస్తే బెటర్ యాక్చువల్గా. అది కాకుండా ఇండస్ట్రీ కోసం అంత హెల్ప్ చేసిన పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలో ఆపడం వల్ల ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఊరికైనా సరే. నేను మీకోసం ఇంత చేస్తే రాకేష్ మాస్టర్తో డైలాగ్ ఉంటుంది, కొడక ఇంతగానో విశ్వాసం లేదారా అని చెప్పి డైలాగ్ ఉంటుంది రాకేష్ మాస్టర్. అంటే ఎగ్జాక్ట్గా ఆ లాంగ్వేజ్లో కాకపోయినప్పటికీ కూడా ఆ వైబ్ ఉంటుంది కదా మనసులో, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకా రిటర్న్ గిఫ్ట్ చూస్తాను అని చెప్పడం జరిగింది. సో ఎవరు ఎగ్జిబిటర్స్ మాట్లాడారు ఇదంతా కూడా, ఈ ఎగ్జిబిటర్స్తో ఎవరు మాట్లాడారు ఇదంతా, ఈ టైంలో ఆపమని చెప్పి ఎవరు డీల్ చేస్తున్నారు ఇదంతా కూడా. ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్తో అసలు ఫస్ట్ సంప్రదించండి. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాల కోసం వచ్చి మాట్లాడటం అనేది జరుగుతోంది తప్ప ఇండస్ట్రీ మొత్తం ఛాంబర్ తరపున ఒకసారి అఫీషియల్గా వెళ్ళి కలిశారా? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు? ముఖ్యమంత్రి గారిని కలవలేదు కదా. ఎందుకు కలవలేదు? అంత అలుసు అయిపోయిందా? ఇంత ముందు గవర్నమెంట్ మీకు ఎట్లా చేసిందో చూశారు కదా మీరు. సో మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అలా చెయ్యట్లేదనా, ఈ గవర్నమెంట్ మంచిదనా, ఏంటి మీ ఉద్దేశం? సో ఎందుకు ఎవరో కూడా రాలేదు ఇప్పటి వరకు అని చెప్పి అట్లా. మరి నిజమే కదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు, మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలి కదా. ఫార్మాలిటీ జస్ట్ ఒకసారి నార్మల్గా అందరూ కలిసి బొకే ఇచ్చి ఓ శాలువా కప్పేసి వచ్చేస్తే అయిపోద్ది, అదేం ఉండదు. సార్ ఇండస్ట్రీకి మేము ఈ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సార్ అంటే ఇప్పుడు ఉంటుందమ్మా అంటారు, ఆయన అయిపోయింది వచ్చేస్తారు, ఇంకంతమించి ఏమి ఉండదు అక్కడ. అది కూడా కలవలేదు ఎందుకు, కలవాలి కదా అన్నారు, మరి అది కూడా వాస్తవమే కదా. కలవండి ఏమైంది, కలిస్తే తప్పే ఉంది. అదొకటి. తర్వాత రెండోది, ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి ఆపడం అనేది కూడా కరెక్ట్ అయితే కాదు. సో అల్లు అరవింద్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే ఆయన పేరు వస్తుంది, ఆయన కూడా ఈ కుట్రలో భాగం అని చెప్పి, అంటే కావాలని ఈ సినిమాని ఆపడానికి ప్రయత్నం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నారనమాట. సో దానికోసం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, నాకు సంబంధం లేదు, నేను ఇందులో భాగం కాదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు క్లోజ్ చేస్తామనడం అనేది మూర్ఖత్వం అని చెప్పారు ఆయన. సో ఆయన ఏంటంటే ఆయన న్యూట్రల్గా ఉన్నారు, ఆయనకి ఏదైనా ఓకే, ఆయనకి ఏదైనా పర్లేదు అన్నట్టే ఉన్నారు ఆయన మ్యాక్సిమం. సో అదనమాట పరిస్థితి. సో ఆ బేసిస్ మీదే ఆయన ఒక కొంతవరకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. సో ఇండస్ట్రీ కోసం ఎంత చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు, అది ఇదని చెప్పారన్నమాట. సో ఇదంతా కూడా ఇందువల్ల జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో మళ్ళీ ఇంకా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా పేర్ని నాని గారు వచ్చి సినిమా మాది, రాజకీయాలకి ఏంటి సంబంధం అని చెప్పి అన్నారు ఇంతకుముందు, మరి ఇప్పుడు ఎందుకు మీరు మధ్యలోకి అలా చేసుకుంటున్నారు అది ఇదని. అంటే ఆయన సినిమానేగా, పోనీ ఎవరిదో సినిమా అయితే ఏమో. బేసిక్గా ఒక సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత హీరో ఆ సినిమాకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకోకపోయినట్టయితేనే ఇంకా మనం ఎక్కువ తప్పుపడతాం. సో ఆయన తీసుకుంటున్నారు, అందులో తప్పేముంది, అందులో అది క్లియరే కదా. సో దీని గురించి ఏదో విచారణ చేస్తామన్నారు, అసలు ఎవరు ఇదంతా కూడా చేయాలనుకున్నారు, ఎవరు ఫోన్లు చేశారు, అండ్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నారు, గవర్నమెంట్తో మాట్లాడకుండా ఎందుకు చేయాలనుకున్నారు, అండ్ మీలో మీరు నిర్ణయాలు కూడా ప్రాపర్గా తీసుకోవట్లేదు, మీలో మీకు యూనిటీ లేదు, అదెందుకని చెప్పి అట్లా కూడా ఒక డిస్కషన్ ఉంది. సో బేసిక్గా మైత్రి వాళ్ళు ఇప్పుడే కాదు మొదటి నుంచి అంతే. ఇప్పుడు అంతెందుకు పుష్ప 2 సినిమాకే వాళ్ళు ప్రసాద్లో వేయలేదు, వాళ్ళు ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్కి ఎంత ఫేమస్, దాంట్లో వేయలేదు పుష్ప 2. ఎందుకంటే వాడు బేసిక్గా పర్సంటేజ్ ఒకటి ఉందన్నమాట, ఆ పర్సంటేజ్ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది ప్రసాద్కి. సో అది కాకుండా మళ్ళీ ఇంకొంచెం ఎడిషనల్గా డిమాండ్ అయితే చేయడం జరిగింది. జస్ట్ 2% ఎంతో ఎక్స్ట్రా అడిగాడు. బట్ వీళ్ళేమో ఇవ్వనని సార్, అంతకంటే ఒక్క కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదన్నారు. సరే చల్పో అని నేను వేయను అన్నాడు. ఏ పొద్దుపోయి నాకు వేరే థియేటర్లు ఏవేటని వీళ్ళు వదిలేశారు. సో అట్లా అనమాట. సో బేసిక్గా ఈ థియేటర్స్ ఓనర్స్కి అండ్ ఈ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి మధ్య ఇష్యూ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఏంటంటే
ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఎక్కువైంది. సో దానికోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది, కరెక్ట్ అని కొంతమంది. సో అది చెప్తున్నాను కదా, థియేటర్లు రెంట్ అయితే పెంచాలి ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక కన్సిడర్ చేస్తే డెఫినెట్గా. బట్ చిన్న సినిమాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. రెండోది, చిన్న సినిమాలకు ఆడియన్స్ రావట్లేదనే పాయింట్ ఉంది కాబట్టి పెద్ద సినిమాల టైంలో మాత్రమే థియేటర్లు ఓపెన్ చేసుకొని చిన్న సినిమాల టైంలో థియేటర్లు మూసే ఛాన్స్ ఉంది, రెంట్ అది షేర్ బేసిస్ మీద కనుక తీసుకుంటే. సో అట్లాంటి పంచాయతీలు కూడా ఉన్నాయి. సో అదొక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోద్ది. అంటే ఏముంది, ఇక వాళ్ళ చేతిలో థియేటర్లు ఉంటాయి. ఈ సినిమా పెద్ద ఎవరు రారులే అనిపించింది అనుకో, మూసేస్తారు థియేటర్. ఏముంది, షో ఎయిరు అసలు ఏ సినిమా ఎయిరు ఆ టైంకి. వాడికి కరెంట్ మిగులుతుంది కదా, మెయింటెనెన్స్ మిగులుతుంది కదా, శాలరీ మిగులుతాయి కదా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ మిగులుతాయి కదా, అన్నీ మిగులుతాయి. సో ఆ బేసిస్ మీద అనమాట. సో అదే ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి ఏం చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే బంద్ని అయితే ఆపేశారు. అంటే సమ్మె చేయడాన్ని అయితే విరమించుకున్నాం అని చెప్పారు. ప్రస్తుతానికి థియేటర్లు అయితే యాజ్ టీజ్ ఉంటాయి. సో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది మనకి 12వ తారీఖున, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇక ఇంత పెద్ద పంచాయతీ జరిగిన తర్వాత అదనమాట పరిస్థితి. మనకు June 2nd ట్రైలర్ అంటున్నారు హరిహర వీరమల్లుది. సో లెట్స్ సీ. సో అది గైస్. సో మీరేమంటారు, మీరు దేనికి సపోర్టు, రెంటల్ బేసిస్కి సపోర్టా లేదంటే షేర్ బేసిసా, అంటే సారీ పార్ట్నర్షిప్ బేసిసా? సో మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయండి. మీరు కూడా విన్నారు కదా ఇవన్నీ కూడా. సో వీటిని బట్టి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోనే. అండ్ ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైదానం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.